హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ విహారీ ఛానల్. ప్రజెంట్ వీడియో వచ్చేసి ఏపీ సచివాలయం. సో ఈరోజు నేనైతే ఏపీ సచివాలయాన్ని చూపించడానికి అయితే వెళ్తున్నాను. సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, సార్ అన్న ఏపీ సచివాలయాన్ని ఒకసారి వీడియో తీరా ఎలా ఉందో చూడాలని. సో అందుకే నేను ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. సో ఎక్కడి నుంచి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో నేనైతే మంగళగిరి నుంచి ఏపీ సచివాలయానికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. సో ఈ సచివాలయానికి మనం విజయవాడ, గుంటూరు, మంగళగిరి సో ఇలా చాలా రకాలుగా చాలా రూట్ల నుంచి అయితే వెళ్ళవచ్చును. సో ప్రజెంట్ నేనైతే మంగళగిరి నుంచి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి మంగళగిరి యొక్క మెయిన్ ఊరు అనమాట. సో ఇలా వెళ్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా చూపిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా మంగళగిరి వచ్చినప్పుడు కానీ లేకపోతే వెళ్తున్నప్పుడు కానీ ఒకసారి ఈ టెంపుల్ని అయితే దర్శించండి. సో అది కనిపిస్తుంది కదా గోపురము. సో ఇక్కడ నుంచి అయితే మనం మంగళగిరి యొక్క టెంపుల్కి అయితే వెళ్ళవచ్చును. ఇది చాలా ఫేమస్ టెంపుల్. సో ఖచ్చితంగా ఒకసారి దర్శించండి. సో ఇలా మనం ఇలా వెళ్తూ ఉన్న ఈ ఊరు అయితే దాటాలన్నమాట. సో ప్రజెంట్ నేనైతే ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. అయినా సరే మన సబ్స్క్రైబర్ కొరకు మిట్ట మధ్యాహ్నం అయితే బయలుదేరాను. సో అలా వెళ్తూ ఊరు బయటికి వెళ్ళిన తర్వాత మనకి 2 రూట్లు అయితే కనిపిస్తాయి. సో ఆ రూట్లు వచ్చేసి మనం స్ట్రైట్గా సో ఊరి బయటికి రాగానే మనకి స్ట్రైట్గా ఒక రూట్ కనిపిస్తుంది. సో ఈ రూట్లో వెళ్తే మనం విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి అయితే వెళ్ళవచ్చును. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఈ రోడ్లో నుంచి అయితే నేనైతే వెళ్తున్నాను. సో ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. సో ఈ రూట్లోనే నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక్కడ కొన్ని పల్లెటూర్లు అయితే ఉన్నాయి. సో మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో తాళూరు, తాళైపాలెం, ఎర్రపాలెం, సో వెంకటాపాలెం, సో ఇలాంటి పల్లెటూర్లు అనేవి మీకు చాలాసార్లు న్యూస్ ఛానల్స్లో వినే ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఈ పల్లెటూర్లు అసలు ఎలా డెవలప్ అయ్యాయి ఏంటి. సో ఈ పల్లెటూరులో చాలామంది కూడా రాజధానికి భూములు ఇచ్చారు. సో ప్రజెంట్ అక్కడ వర్క్ ఎలా నడుస్తుంది, సో నిజంగా ఆ భూముల్లో డెవలప్మెంట్ అనేది సాగుతూ ఉందా లేదా, సో లేదంటే వాళ్ళు పొలాలు వేస్తున్నారా అని చెప్పేసి వీడియోలో అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఎర్రబాలెం వచ్చాను. సో ఇది మనకి చాలాసార్లు న్యూస్ పేపర్లో చాలాసార్లు వినే ఉంటాము. సో ఈ మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఉండవల్లి కోటలు అనమాట. సో ఉండవల్లి గుహలు, కోటలు కాదు. సో మనం ఈ యొక్క అమరావతికి అయితే చాలా చోట్ల నుంచి అయితే రావచ్చును. సో కనిపిస్తుంది కదా ఈ పొలాలు వచ్చేసి సంవత్సరానికి 3 పంటలు అయితే పండుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు పొలాలు వేయటం లేదు, ఎవరో కొంతమంది అయితే వేస్తూ ఉన్నారు. సో మనకి గుంటూరు, విజయవాడ నుంచి సో రాష్ట్రం మొత్తానికి కూరగాయలు సో ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడే అనమాట, ఒకటే కాదు చాలా రకాల కూరగాయలన్నీ అచ్చం కూరగాయలు పండించే పొలాలు. సో చాలా సారవంతమైన పొలాలు. సో ఈ పొలాలన్నింటినీ కూడా రాజధాని కోసం అయితే వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో అక్కడక్కడ కొంతమంది పొలాలు అయితే వేయట్లేదు, కొంతమంది అయితే వేస్తున్నారు. సో టమాటా, మళ్ళీ అదేవిధంగా బెండకాయలు, ఇవన్నీ కూరగాయలు కూడా విజయవాడకి అయితే తరలిస్తూ ఉంటారు. కనిపిస్తున్న కొండలు వచ్చేసి ఉండవల్లి గుహలు. ఇవి కూడా చాలా ఫేమస్. సో విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి ఆ గుహలు కూడా సందర్శించుకోండి. సో ఈ పొలాలు ఫ్రెండ్స్, ఈ పొలాలు అయితే ఒకసారి అయితే చూడండి. సో ఈ పొలాలు మొత్తం కూడా రాజధాని డెవలప్మెంట్ కోసం అయితే ఇచ్చారు ప్రజలు. సో అందుకని ఇక్కడ ఎక్కడా కూడా ఏ పంటలు కూడా వేయటం లేదు, అక్కడక్కడే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం రాజధాని మార్చడం వల్ల ప్రజెంట్ అయితే పల్లెటూళ్ళు కూడా అలాగే ఉన్నాయి. సో మీరు ఈ పల్లెటూళ్ళకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సరే మీకు టీడీపీ జెండాలు, టీడీపీ ప్రభుత్వం సంబంధించినవి ఉంటాయి తప్ప మిగతా ఏమీ కూడా కనపడవు. ఎందుకంటే వీళ్ళు రాజధాని అమరావతి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద వీళ్ళకి ఎంతో అభిమానం ఉంటుంది. సో రోడ్లు చూసారా, చాలా అంటే చాలా బాగా డెవలప్ అయితే చేశారు. ఒకప్పుడు ఈ పల్లెటూరులో అంత రోడ్లు కూడా బాగుండేవి కాదు. సో చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఈ పల్లెటూరులో రోడ్లు అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గాను చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ ఊళ్ళు కూడా చిన్నగా డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఒకప్పుడు ఈ ఊరి పేర్లు కూడా ఎవరికి తెలిసేవి కావు. సో ప్రజెంట్ అయితే ఈ ఊరికి పేరు అందరికీ దాదాపు రాష్ట్రంలో అందరికీ తెలుసు. సో కేవలం వ్యవసాయం చేసుకునే వీళ్ళు ఇప్పుడు ఈ భూములు వచ్చేసి కొన్ని వేల కోట్లు పలుకుతూ ఉన్నాయి. సో ఈ ఊరి పేరు వచ్చేసి మండాడం. సో ఇక్కడ నుంచి సచివాలయానికి అయితే 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఒకప్పుడు ఇక్కడ భూములు కేవలం వ్యవసాయానికే వెళ్ళి పక్కా పల్లెటూరు. సో అటువంటి భూములు ప్రజెంట్ అయితే కొన్ని వేల కోట్లు పలుకుతూ ఉన్నాయి. సో సెంటు భూమి కొనాలన్నా కానీ చాలా కష్టంగా మారింది. సో ఈ ఊరి ప్రజలు అయితే చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఊరు వచ్చేసి కృష్ణా నది పక్కనే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ చాలా ఫేమస్ అయ్యాది ఈ ఊరు. సో మీరు ఈ ఊరు ఎక్కడ చూసినా సరే మొత్తం టీడీపీ జెండాలే కనిపిస్తూ ఉంటాయి.
సో ఈ ఊరికి కొత్తగా బస్సులు కూడా ఉన్నాయన్నమాట. సో ఆర్టీసీ బస్సులు అండ్ సూపర్ ఫాస్ట్ బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సూపర్ ఫాస్ట్ బస్సులు అయితే లేవు, కేవలం ఆర్టీసీ బస్సు, అది కూడా రోజుకి 2-3 సార్లు వచ్చే బస్సే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే బస్సుల విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు. ఈ సచివాలయానికి మనకి ఎనీ టైం బస్సులో కూడా రావచ్చు అనమాట. అటువంటి ఫెసిలిటీస్ని ప్రభుత్వం అయితే కల్పించింది. మొన్నటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతాలు అనేవి అంతగా డెవలప్ అవ్వలేదు. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సో మొత్తం మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట రాజధాని పనులు. అంటే చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సో మనం ఇలా కొద్దిగా రైట్ సైడ్కి అయితేనే హైకోర్టు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి 2 రూట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో రైట్ సైడ్ వెళ్తే హైకోర్టు అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి సచివాలయం అయితే ఉంటుంది. సో ఇదే అన్నమాట మెయిన్ సచివాలయానికి ఎంట్రన్స్. సో ఇప్పుడు నేనైతే లెఫ్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి రోడ్డు అయితే మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి రోడ్లు మన ఏపీ మొత్తం ఉంటే అసలు ఎలా ఉంటుందో, ఫారెన్ కన్నా అంత బాగుంటుంది అనమాట రోడ్డు, సచివాలయం రోడ్డు. దాదాపు ఈ సచివాలయం వచ్చేసి 907 కోట్ల రూపాయలతో నిర్మించారు. సో అంత బడ్జెట్ ఎందుకని చెప్పేసి చాలాసార్లు గొడవలు అయితే జరిగాయి. సో పేపర్లో కూడా ప్రజల యొక్క ధనాన్ని వ్యర్థం చేశారు. మనం తాత్కాలికంగా నిర్మించుకుని ఈ సచివాలయానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేస్తారు అని అంటున్నారు. వాళ్ళు తగ్గట్టుగానే రోడ్లు కూడా ఎందుకు ఖర్చు అయింది అంటే, సో చూశారు కదా రోడ్డు చూడండి ఎలా ఉంది. పాలు పోస్తే కూడా మళ్ళీ తిరిగి మనం కింద పారబోసినా సరే తిరిగి గిన్నెలు అయితే తీసుకోవచ్చు అనమాట. సో అంత బాగున్నాయి రోడ్లు, ఎక్కడ చిన్న గుంత కూడా కనిపించదు. సో మన పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ రోడ్లో తమ వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోడ్లో నుంచి మన సచివాలయానికి అయితే వెళ్ళవచ్చును. సో చుట్టూ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్. మనకు మనం ఫారెన్ అంటే ఫ్రాన్స్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడికి వస్తే మనకి సో అంత బాగా నిర్మించారు ఈ యొక్క తాత్కాలిక సచివాలయాన్ని. ఇది కేవలం తాత్కాలిక సచివాలయం వరకు మాత్రమే. ఇంకా అసలు సచివాలయం వచ్చేసి పక్కన నిర్మిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఈ 5 ఏళ్ళలో కూడా మనం లెఫ్ట్ సైడ్ సచివాలయానికి ఎంట్రీ గేటు. సో ఎక్కడ చూసినా సరే మనకి సచివాలయానికి సంబంధించిన బ్యానర్లే, అంటే టీడీపీకి సంబంధించిన బ్యానర్లే కనిపిస్తాయి. సో చూడండి కనిపిస్తుంది కదా, అది వచ్చి సచివాలయం ఎంట్రీ గేటు. మనకి ఎక్కడ వరకే పర్మిషను అండ్ వీడియో తీసుకోవడానికి కూడా. ఎవరు పడితే వాళ్ళ లోపలికి అయితే రానివ్వరు. ప్రతి క్షణం ఇక్కడ కొన్ని వేల మంది పోలీసులు అయితే ఉంటారు చెకింగ్ చేయడం కొరకు. సో అది వచ్చేసి ఎంట్రీ గేట్ అనమాట. సో సచివాలయానికి వచ్చే ప్రజలకి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ప్రదేశం. సో చూడండి చాలా పెద్ద పార్కింగ్ ప్రదేశం, ఎక్కడా కూడా ఉండదు. అండ్ అన్నా క్యాంటీన్ కూడా రీసెంట్గా అయితే ఏర్పాటు చేశారు. సచివాలయం సందర్శించడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేసి సచివాలయాన్ని అయితే చూసి అయితే వెళ్ళవచ్చును. పార్కింగ్ కూడా ఉంది, వెహికల్తో కూడా రావచ్చును. వెహికల్ లేని వాళ్ళు బస్సులో రావచ్చును. ఇక్కడ బోర్డు కూడా మెన్షన్ చేశారు సందర్శకుల వాహన నిలుపు స్థలం అని. సో ఎవరైనా చూడకపోతే సో మన రాష్ట్రంలో టెంపుల్స్ ఎలాగో సచివాలయాన్ని కూడా ఒకసారి సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 907 కోట్లతో నిర్మించారంటే సో మరి అక్కడ ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటుంది. మనం ఒక ఫారెన్కి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.